వారిని శిక్షిస్తానంటున్నాడు. దేని ద్వారా శిక్షిస్తాడంటే, ఎందుకు సూచిస్తాడంటే మనం శృతించడం ద్వారా. మనం చూడొచ్చు దినవృత్తాంతాల గ్రంథంలో శత్రు సమూహం దండుగా వస్తుందంట. 2 దినవృత్తాంతాల గ్రంథం చూడండి 20వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియజేస్తున్నమాట. అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు అనే దాని కొరకు మీకు చూపిస్తాను చూడండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. చూడండి. అక్కడ చూడండి, మొదటి వచనం. ఇదైన తర్వాత మోయాబీయులు, అమోనీయులు, మీయోనీయులంట. ఏ నీళ్ళంటారు? మోయాబీయులు పైన ఉన్నారు, అమోనీయులు రెండో వారు ఉన్నారు. 2వ వర్గం. 3వ వర్గము మీయోనీయులంట. కొందరు దండెత్తి యెహోషువ పాత మీదకు వచ్చింది. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. స్తోత్రం చెప్పండి. చిత్తగించుము, వారు అసాసోనులో తామారు అను ఎనిమిదిలో ఉన్నారని యెహోషువ పాతుకు తెలియజేయగా. స్తోత్రం చెప్పండి. అప్పుడు 3వ వచనం. అందుకు యెహోషువ పాత ఏం చేస్తున్నాడంటే, చెప్పండి, యెహోషువ పాత ఏం చేస్తున్నాడంట? భయపడి. ఏం పడంట? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యోదా అంతటనంట ఉపవాసం ఆచరించవలనని చెప్పడానికి చేసినట్టు ప్రకటించు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. భయపడి అతను ఏం చేశాడంట? ప్రభువును స్తుతించడానికి, ప్రభువును ప్రార్థించడానికి. చూడండి, అక్కడ మనం చూసినప్పుడు యోధావారందరునంట 4వ వచనం ఉంటుంది. యోధావారందరూ యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకుని యెహోవా యొక్క విచారణ చేయుటకు యోధావారు పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చి ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. నిజమే. వారు దేవుని యొక్క సహాయం వేడుకొనడానికి వారు అందరూ ఒక చోట కూడుకుని ప్రార్థిస్తూ ఉన్నారంట. 21వ వచనం 7కి వస్తే అక్కడ సందర్భాలు చూస్తే, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారమును ధరించుకొని సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించండి, ఆయన స్తోత్రము చేయండి అని వారిని నియమించను. స్తోత్రం చెప్పండి గట్టిగా. 22వ వచనంలో చూడండి. 22వ వచనం చూడండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 20 చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదా వారి మీదకి వచ్చిన అమోనీయులు, మోయాబీయులు మీద చేయాలి మన్యవాసుల మీదను మాటుగాళ్ళు పెట్టును కనుక వారు హద్దులైపోయారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు యుద్ధాలు చేశారా? దేవుని కలిగి ఉన్న మనం, మందిరానికి వెళ్తున్న మనం, మన శత్రువులతో యుద్ధం చేయక్కర్లేదండి. స్తోత్రం చెప్పండి. ఒకటి నువ్వు చేయవలసింది, ఒకటి ప్రార్థన, రెండోది ప్రభువుని స్తుతించే భక్తులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నిజమే. ఒకటి ప్రార్థన చేయాలి, రెండోది స్తుతించే వారంగా మనము ఉన్నప్పుడు నిన్ను ఎంతగా ఇచ్చేస్తాడు తెలుసా? నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు తెలుసా? స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదాలు అని చెప్పి పరుగులు పెడతా ఉంటారు. మనం ఎప్పుడైతే పరిపూర్ణమై అయ్యా పరిపూర్ణమై ప్రభువుని పరిపూర్ణంగా మనం నిండు మనసుతో ప్రభువుని ఎప్పుడైతే స్తుతించే భక్తులుగా ఉంటామో ఏం చేయమంటామంటే నిన్ను ఏం చేస్తాడంటే అధికముగా నిన్ను హెచ్చించడానికి స్తుతించి నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అందుకే చూసి కిందకు వస్తే వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళు ఏమైపోయారు? 24వ వచనం చూద్దాం. 24వ వచనం కానీ చూద్దామా? అది చూడండి. 23వ వచనం చూద్దాం. చూడండి. అమోనీయులను, మోయాబీయులను,
బొత్తిగానంట చంపి నిర్మూలన చేయవలను, బొంచియుండి వారి మీద పడిది వారు చేయాలి. కాపరస్తులను కడముట్టించిన తర్వాత వారిలో ఒకరినొకరు వాళ్ళకు వాళ్ళే పొడుచుకుంటాం మొదలు పెట్టారంట. స్తోత్రం చెప్పండి. ఏం చేసుకుంటాం మొదలు పెట్టారంటే వాళ్ళకు వాళ్ళే పొడుచుకుంటాం మొదలు పెట్టి ఒకరికొకరు చంపుకుంటాం మొదలు పెట్టి ఎవరు చంపనక్కర్లేదు, ఎవడో ఒకటి పొడవక్కర్లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. దేవుడు ఏం చేస్తాడంట? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, నీకు వారిని బాధ పెట్టి వారందరికీ నేను తీర్పు తీర్చడానికి సమర్థుడై మన దేవుడు అన్నాడంట. హల్లెలూయా. అందుకే నీవు అధికముగా దీవించబడాలి, ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఒకటేం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలంటే స్తుతించే వారిగా మనము ఉండాలి. మూడోది ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించే వారిగా ఉంటామో, స్తుతించే వారిగా ఉండాలి, నీ పక్షముగా దేవుడు నిలబడతాడు. ప్రార్థించే వారిగా ఉండగా దేవుడు నీ పక్షముగా ఉంటాడు. స్తుతించడం ద్వారా దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నిలిచి ఉంటాడు. కొలసీ పత్రిక చూడండి 3:16 స్తుతించడం ద్వారా దేవుని వాక్యం అంట నీలో సమృద్ధిగా నిలిచి ఉంటుందంట. కొలసీ పత్రిక 3:16 ఒక మాట చూద్దాం చూడండి. అమ్మా, కొలసీ పత్రిక 3:16 రాయబడిన మాటలు మనం చూస్తే చూడండి. అక్కడ అన్నాడు, సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకడికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుళ్ళు వచ్చి ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి. ఏం చేయాలమ్మా? మరి మా దేవుని ఎప్పుడు పాట పాడుతుందో అని ఆలోచన చేస్తాను. ఎప్పుడు పాడతావమ్మా? మా దినాకర్ బాబు ఎప్పుడు పాట పాడుతుందా అని ఏ కలదే చూస్తున్నాను. హల్లెలూయా. మా బాలస్వామి గారు ఎప్పుడు పాడతారు అని పాట ఈ శివని వింటున్నాం కానీ వెళ్ళిపోతున్నాడు. ఈ శివంటే శివంటే ఏంటది? ఎలా చూడాలి? ఏంటది? దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? కృపాల సహితముగా ఎలా స్తుతించాలి? చదవండి ఆ మాటని. 16 కానీ చదువుతాము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా